యేసు ప్రభువారి యొక్క ప్రత్యక్షత ఎట్లా ఉంటుంది? ప్రైజ్ గాడ్. చెప్తాను నేను ప్రత్యక్షత అంటే ఎట్లా ఉంటుందో. ఎప్పుడు ఒక వ్యక్తి క్రీస్తు యొక్క ప్రత్యక్షత పొందినట్లు తెలియటానికి అనేకమైన విషయాలు ఉన్నాయి. కానీ నేను మీ ముందు పెట్టాలని అనుమతింపబడిన ఒక విషయం ఏమిటంటే, నీకు యేసు ప్రభువారు నీకు గొప్పగా కనిపించడం స్టార్ట్ అవుతుంది. దేవునికి స్తోత్రం. దీనికైనా చప్పట్లు కొడదాం. దేవునికి స్తోత్రం. యేసు క్రీస్తు ప్రభువారు అక్కడ జరిగిన అద్భుతానికంటేను, అక్కడ జరిగిన ఆశ్చర్య కార్యానికంటేను, అక్కడ కనిపించిన దర్శనానికంటేను, అక్కడ కనిపించిన కళ కంటేను, అక్కడ జరిగే అద్భుతాల కంటేను, అక్కడ జరిగే సూచనల కంటేను యేసు క్రీస్తు ప్రభువారు నీకు గొప్పగా కనిపిస్తే నీకు యేసు ప్రత్యక్షత స్టార్ట్ అయిందని అర్థం. దేవునికి చప్పట్లు కొడదాం. దేవునికి స్తోత్రం. యేసు క్రీస్తు ప్రభువారు తను ఒక అద్భుత కార్యం చేసినప్పుడు ప్రజలకు అద్భుత కార్యమే గొప్పగా కనిపిస్తుంది. ఈయన గొప్పగా కనపడలా. ప్రైజ్ గాడ్. అసలు గొప్పవాడు గొప్పగా కనపడలా. వాళ్ళకి ఏది గొప్పగా కనిపించిందో దాని వెంట పరిగెత్తారు. మీరు సూచన చూచుటను బట్టి కాదు, నేను ఎంత గొప్పవాడునో అని మీరు ఎరగటం బట్టి కాదు మీరు నా వెంట వస్తుంది. యోహాను 6లో మీ కడుపులో నిండటమే మీకు గొప్ప విషయం. దాని కొరకు మీరు నన్ను వెంబడిస్తూ ఉన్నారు. నేను జీవాహారాన్ని, పరలోకము నుంచి తండ్రి ఇచ్చే ఆహారాన్ని నేనే. అది ఇవ్వుటకు దేవుడు నా మీద ముద్ర ఉంచాడు. అది చూచి మీరు నా దగ్గరికి రావాలి. యేసు ప్రభు 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచిన తర్వాత ఆ ఆశ్చర్య కార్యము, ఆ అద్భుత కార్యము ప్రజల్ని యేసయ్య దగ్గరికి ఆకర్షిస్తుంటే యేసయ్య అంటున్నాడు, నేనెవరో ప్రత్యక్షతతో మీరు రావటంలా మీరు కడుపులో నిండిన ఈ కార్యాన్ని బట్టి వస్తున్నారు. యేసు క్రీస్తు ప్రభు వారు చేసిన ప్రతి అద్భుత కార్యములో ఆయన గొప్పవాడుగా చూడటం మీ కనులు తెరవబడతాయి. హల్లెలూయా. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మనము మన జీవితాల్లో నిజమైన పరిచర్యకు మనం నడుం కట్టాము అంటే యేసయ్య నీకు ఆ విషయాల్లో గొప్పగా కనిపించుంటాడు. ఆ గొప్పతనాన్ని నువ్వు ప్రకటించటమే పరిచర్య. దేవునికి స్తోత్రం. బాప్తిజం ఇచ్చి యోహాను అన్నాడు, అతని దగ్గరికి వాక్కు వచ్చింది. ఇంతకుముందు అతను పరిశుద్ధాత్మతో నింపబడి ఉన్నాడు. ఇంతకుముందు అతను పరిశుద్ధాత్మ అగ్నితో నింపబడి ఉన్నాడు. తల్లి గర్భంలో నింపబడి ఉన్నాడు. కానీ తన దగ్గరికి వాక్కు అనగా క్రీస్తు మాట ఆయనకు ప్రత్యక్షమైంది. అవగానే ఆయన బయటకు వచ్చాడు. ఆయన ఏమన్నాడంటే, ఆయన హెచ్చబడాలి, నేను తగ్గబడాలి అన్నాడు. ప్రైజ్ గాడ్. ఆయన నాకంటే ముందున్నవాడు, నేను ఒక స్వరాన్ని, నేను అరణ్యములో అరుచు ఒక కేకను అన్నాడు. ఐఎమ్ ఎ వాయిస్ ఇన్ ద విల్డర్నెస్ అన్నాడు. ఆయన చెప్పులు మోయిటకు కానీ చెప్పుల వారు విప్పుటకు కానీ నేను యోగ్యుడును కాను అన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఆయనకి గొప్పగా కనిపించడం మొదలుపెట్టాడు. ఆయనకి ప్రజల మధ్య క్రీస్తుని గురించి మాట్లాడటం మొదలుపెట్టాడు. ఆయన దేవుని యొక్క గొర్రె పిల్ల అంటూ మొదలుపెట్టాడు. తన పరిచర్య స్టార్ట్ అయింది. ప్రైజ్ గాడ్. ఈ రోజుల్లో ప్రజలకు, సేవకులకు, మనకు అద్భుత కార్యాలు, ఎక్కువ అద్భుత కార్యాలు చేయటానికి, ఎక్కువ అద్భుత కార్యాలు ఈ దర్శనాల గురించి పెద్దగా మాట్లాడటానికి మనసు పెడతాం. అసలు నీకు క్రీస్తు కనిపిస్తున్నాడా దాంట్లో? ప్రభు అది ఒకటి చేయడానికి మనల్ని కూర్చాడు. హల్లెలూయా. నాకు దేవుడు ఇది కళ్ళు తెరిచిన తర్వాత నేను లేఖనాలను ముట్టడం మొదలుపెట్టాను. ప్రభువా, ఇక్కడ నువ్వు నాకు నిజమో, ఇక్కడ నీ గొప్పతనం ఏంటి ప్రభు? దీంట్లో ఏముంది ప్రభువా? దీంట్లో ఏముంది? నిన్ను గొప్పగా చూడమంటున్నారు. ఏం చూస్తాను నిన్ను గొప్పగా? నేను ఇక్కడ ఏం కనిపించట్లేదు నాకు గొప్పగా. యేసుక్రీస్తు ప్రత్యక్షమైన తరువాత నీ జీవితంలో నీకు ఎలా తెలుస్తుందంటే, నీకు క్రీస్తే అన్నిటిలో గొప్పగా కనిపించడం మొదలవుతుంది. సేవకుడా, ఇది నీకు ఆరంభం. నువ్వు అనొచ్చు, అయ్యా మరి నేను ఇప్పుడు చేసే సేవ కాదా అంటే, యేసు ప్రభు సేవ చేసేటప్పుడు యేసు ప్రభు ప్రత్యక్షత మారు మనసు తర్వాత ఆయన గొప్పవాడనే ప్రత్యక్షత మనకు లేనప్పుడు మనం ఇంకా నిజంగా అడుగు పెట్టలా అని నేను ఏడ్చాను ప్రభు దగ్గర. ఆయన హెచ్చబడాలి, నేను తగ్గబడాలంటూ చాలా సూపర్గా ఉంది. కానీ ఆయన హెచ్చబడే అంత గొప్పవాడు, నేను తగ్గబడవలసినంత చిన్నవాడిని అనే ప్రత్యక్షత నాకు లేదు. ఆయన చెప్పుల వారు విప్పుటకు యోగ్యుడిని కాను అని చెప్పడం బాగానే ఉంది కానీ స్టేట్మెంట్. కానీ ఆయన చెప్పులు వారు విప్పటం అంటే ఏమిటో, చెప్పులను ముట్టుకొనుటకు కూడా నేను యోగ్యుడిని కాను అని చెప్పేంత గొప్పగా యేసు ఆయనకి ఎలా కనిపించాడో నాకు అర్థం కాలేదు.
ప్రైజ్ గాడ్. సేవకులు మనకే అలా కనిపించాలి. దేవుడు ముందు మనకే ఇస్తాడు ప్రత్యక్షత. మనకు దేవుడు అలా కనిపించినప్పుడు మాత్రమే మనం ఈ చివరి దినాల్లో ప్రభు పనికి యోగ్యులుగా ముందుకు వెళ్ళగలం. ఇట్స్ నాట్ మెసేజెస్, ఇట్స్ నాట్ మెసేజెస్. ఇవేమో మనం చెప్పే 3 పాయింట్లు మెసేజ్ కాదు. దీవెనకు 10 సీక్రెట్లు, ఆశీర్వాదానికి 20 సీక్రెట్లు కాదు. యేసుక్రీస్తు ప్రత్యక్షత నేను సేవ చేయటాన్ని నడిపించాలి. అందుకనే చాలా మంది సేవలో గొనుక్కుంటారు. అనేక మంది సేవలో వారు ఎంతో వేదన పడతారు. సేవలో వెనక్కి తిరిగి వెళ్ళిపోతారు. ఎందుకో తెలుసా? సేవలో ఎందుకు వెనక్కి తిరిగి వెళ్తారో తెలుసా? యేసు ప్రత్యక్షత లేక. యేసుక్రీస్తు ప్రభువారు కానానులో సూచన చేశాడు. అక్కడ మనకు కనిపించే గొప్పతనం ఏంటి? కానీ నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, దాంట్లో నీకు యేసయ్య గొప్పగా కనపడాలి. నీళ్లు ద్రాక్షారసమైంది, కానీ యేసు కనపడాలి. కనిపిస్తున్నాడా? నేను నీళ్లు ద్రాక్షారసమైంది కాదు నేను చెప్పాల్సింది, ఆ యేసు గురించి చెప్పాలి. యేసు నీళ్లను ద్రాక్షారసం చేసిన యేసు గురించి చెప్పాలి. నేనేమో నీళ్ళ గురించి చెప్తున్నా. ఎన్ని బాణలు ఉన్నాయి, ఎంతవరకు నింపారు, కరెక్టే. అద్భుత కార్యం గురించి వివరిస్తున్నాను నేను. వచ్చారా, ముంచారా, తీసుకెళ్లారా, విందుకు ముందుందా, విందుకి వెనుకుంది, తాగిన వాడు ఏమన్నాడు, గుడ్. నువ్వు ఆశ్చర్యకార్యం గురించి అది నువ్వు వివరించడం తప్పు కాదు. కానీ సేవకుడు కదా నువ్వు. మనం సండే స్కూల్ పిల్లలం కాదు కదా, మనం పిలువబడిన వారం కదా. మీ మీద దేవుడు ఆత్మ ఉంటుంది మీకు తెలుసు కదా. దేవుడు ఆత్మ మీకు మీద అంతకే ఉందా? మన మీద దేవుడు ఆత్మ అంత కొరకే నిల్చుందా? 4 దర్శనాలు చూసుకొని 4 అద్భుతాలు చేసుకొని వాళ్ళల్లే లీడర్లు అని చెప్పి చూసుకోవడానికి ఉందా మన మీద దేవుని ఆత్మ? క్రీస్తును ప్రత్యక్షపరచడానికి దేవుని ఆత్మ ఉంది. ఆయన వచ్చినప్పుడు నా గురించి సాక్ష్యం ఇస్తాడు మీకు. ఆయన తండ్రివన్నీ నావన్నీ తండ్రివి. ఆయన ఏం బోధించాడు, నన్ను గురించి మీకు సాక్ష్యం ఇస్తాడు. ఆయన పని అది. మరి ఆయన పని మనలో ఎంత జరుగుతుంది? ఏమండి, రోజులు రాబోతున్నాయి. మనుషులు చేసిన ద్రాక్షారసానికి, దేవుడు చేసిన ద్రాక్షారసానికి వ్యత్యాసాన్ని మనుషులు ఇట్టే గమనిస్తారు. దేవుని అంటే మనుషులు చేసే పరిచర్యకు, దేవుడు వలన కలిగే పరిచర్యకు తేడా తెలిసిపోతుంది. ఇక్కడ దేవుడు కదులుతున్నాడు, ఇక్కడ దేవుడు ఉన్నాడు. అది మనుషులు చేసింది, అది ద్రాక్షారసమే. ఇంతకాలం దిక్కులేక తాగాము, ఇంక ఇప్పుడు అద్దొద్దు మాకు. ఇప్పుడు దేవుడు చేసింది. యేసుక్రీస్తు ప్రభువారు సంఘములో దైవజనుల ద్వారా ఈ మార్పును తేబోతున్నాడు. దేవునికి స్తోత్రం. ఏం జరిగిందో తెలుసా? యేసు తన మహిమను బయలుపరిచాడట. చదువుదామన్న మాట. దేవుడికి స్తోత్రం. ఏమిటి మహిమ? యేసు ప్రభు అద్భుత కార్యాలైన మహిమ అయింది. దేవునికి స్తోత్రం. అక్కడ దేవునిని బయలుపరిచాడు, దేవుని మహిమను బయలుపరిచాడు. అందరికీ తెలియదు. అదే తెలిసిన వారు విశ్వసించారు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. అది యేసుక్రీస్తు మహిమ. మాట కొనసాగించండి అయ్యారు. ఆయన మహిమను బయలుపరచను. థ్యాంక్ యూ లార్డ్. అందుకని ఆయన శిష్యులు యేసుక్రీస్తు ప్రత్యక్షపరచబడకుండా మనుషులు యేసు నమ్మలేరు. వీళ్ళు ద్రాక్షరసం తాగడం బట్టి నువ్వు దేవుడు అంటంలా. యేసు ప్రభు మహిమ ప్రత్యక్షమైంది వాళ్ళకి. వాళ్ళన్నారు నువ్వు దేవుడు అయ్యా, నేను మేము నమ్ముతున్నాం అన్నారు. అంతే. దేవునికి స్తోత్రం. ప్రైజ్ గాడ్. యేసుక్రీస్తు వారు ప్రత్యక్షమైతే ఎలాగుంటుంది అంటే, యేసుక్రీస్తు వారు ఆయన చాలా గొప్పవాడుగా మీకు కనిపిస్తాడు. ఆయన ఎంత గొప్పవాడుగా కనిపిస్తాడు మీ జీవితాల్లో అంటే, మీ జీవితం అంతా ఆయన ముందు సాగిలిపడినా ఆయన రుణం తీర్చుకోలేనంత గొప్పవాడుగా ఆయనకి దాసులుగా మారిపోతాం. దేవునికి స్తోత్రం. ఒకరోజు నేను ప్రభువా, ఒక రక్తస్రావం కలిగిన స్త్రీ, 12 ఏళ్ల రక్తస్రావం కలిగిన స్త్రీ, ఆమె
యేసు ప్రభు వస్త్రాన్ని తాగ్గానే స్వస్థత పొందింది. దేవుడు నేను స్వస్థపరచగలడు, కరెక్టే, ఆయనకి అసాధ్యమైంది ఏమీ లేదు. కానీ దాంట్లో గొప్ప విషయం ఏంటి? ఎక్కడైనా గొప్పవాడు యేసే. మరి ఇక్కడ ఆయన గొప్పవాడుగా ఇంతకాలం 12 ఏళ్ల రక్తస్రావం ఆగటమే గొప్పగా కనిపించింది. లేదు, యేసు ప్రభు గొప్పవాడని నువ్వు చెప్పొచ్చు. అయితే ఆ గొప్పతనం ఏంటి అక్కడ? యేసుక్రీస్తు ప్రభువారు ఆమె స్థితిని తెలిసి ఆమె స్థాయికి ఆయన దిగొచ్చాడు. ఎందుకో తెలుసా? ఆమెకు ఆయన అందని దూరం వెళ్లకుండా ఆమెకు అందే దూరంలో ఆయన పెట్టుకుంటున్నాడు. కానీ నువ్వు ఎరిగిన యేసెవరో తెలుసా? పట్టుకుంటే అపవిత్రత కలిగే రక్తస్రావపు స్త్రీ. ఓకే, నీకు టైం లేకపోతే చెప్పడం వేరే విషయం. He keeps himself that he cannot escape from her strength. ఆమెకున్న బలాన్ని దాటి ఆయన వెళ్ళిపోకుండా మనుషులు తోస్తున్నారని బైబిల్ చెప్తుంది, మనుషులు నెట్టేస్తున్నారని బైబిల్ చెప్తుంది. యేసు ప్రభు వారిని నిలబెట్టలేదు. ఇంతమందిలో నిన్ను ముట్టింది ఎవరంటావేంటయ్యా, నీకు కనీసం ఇది పని చేస్తుందా అన్నట్లు వాళ్ళు మాట్లాడారు. నాకు తెలుసు వీళ్ళందరూ నెడుతున్నారు. ఎందుకు నెడుతున్నారంటే నేను నెట్టుకునే డైరెక్షన్కి వీళ్ళు నన్ను వేరే విధంగా నెడుతున్నారు. నేను నెట్టుకునే డైరెక్షన్ ఆ తల్లి నన్ను ముట్టే విధంగా నన్ను నేను నెట్టుకుంటాను. దేవునికి స్తోత్రం. యేసు ప్రత్యక్షపరచబడాలి. నీకు యేసు ప్రత్యక్షమైతేనే హల్లెలూయా ఆయన గొప్పవాడని చెప్పడం మొదలు పెడతావు. దేవునికి స్తోత్రం. మారు మనసు పొంది దేవుడు పిలిచాడు అంటే సరిపోదు. దేనికి పిలిచాడు? ఆయన ప్రత్యక్షత కొరకు మనల్ని పిలిచాడు. మనం మోయాల్సింది మెసేజ్లు కాదు, ఆయన ప్రత్యక్షత. హల్లెలూయా హల్లెలూయా. మనం మోయాల్సింది పాయింట్లు కాదు, ఆయన ప్రత్యక్షత. మనం మోయాల్సింది వరాలు కాదు, ఆయన ప్రత్యక్షత. మనం తీసుకెళ్లాల్సింది పరిచర్యలు కాదు, ఆయన ప్రత్యక్షత. ఆయన ప్రత్యక్షత మనం మోస్తూ ఉంటే పరిచర్యలు మనం వెనకటికి వస్తాయి. హల్లెలూయా. నీ పరిచర్య ఎవరిదో 1000 మంది ఉన్న సంఘం లాగా ఉండదు. కానీ నీ పరిచర్య చాలా ప్రాముఖ్యమైన పరిచర్య. అది లేకుండా దేవుని శరీరం సంపూర్తి కాలేదు. నువ్వు మోసేది ఏంటి? క్రీస్తు ప్రత్యక్షత. దైవజనులు పౌలు అంటాడు, దేవుడు నాకు తన ప్రత్యక్షతనిచ్చి దీనిని నన్ను నమ్మాడు ఆయన, నేను ప్రజలకు ఇస్తానని. పౌలు మోసింది దర్శనాలు కాదు, పౌలు మోసింది యేసు ఇచ్చిన ప్రత్యక్షతను. దేవునికి స్తోత్రం. ప్రైజ్ గాడ్. క్రీస్తు ఇచ్చిన ప్రత్యక్షతను మోసాడు. ఆయన చివరిలో అంటాడు, నాకు దేవుడు ఇచ్చిన యొక్క ప్రత్యక్షత, పరలోకం నుంచి వచ్చిన ఈ దర్శనం. ఏమిటి దర్శనం? పరలోకం నుంచి వచ్చింది. నువ్వు నా కొరకు సేవ చేసి చచ్చిపోయినా పరలోకం నుంచి వచ్చిన దర్శనం ఏమిటో తెలుసా? అతడికి క్రీస్తు దర్శనం, క్రీస్తు ప్రత్యక్షత. పరలోకం నుంచి క్రీస్తు ప్రత్యక్షత తనకు కలిగింది. దాన్ని అంటాడు, ఆ ప్రత్యక్షత, ఆ మహిమ ఈ యొక్క మట్టి ఘటాల్లో దేవుడు పెట్టాడు. ఆ ప్రత్యక్షతను మోసుకొని పోతూ ఉన్నాను నేను. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. దైవజనులు, ఇట్స్ నాట్ అవర్ పాయింట్స్, ఇట్స్ నాట్ అవర్ స్ట్రాటజీస్, ఇట్స్ నాట్ అవర్ బిగ్ డిబేట్స్, ఇట్స్ ద రెవల్యూషన్ ఆఫ్ జీసస్.